ఆయన సీనియర్ పొలిటీషియన్ 5 సార్లు వరుసగా గెలిచి 6సారి ఓడిపోయారు. 7సారి ఎన్నికల బరిలో నిలిచారు. తండ్రి కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయింది. అలాంటి నేతని మొదటిసారి ఎన్నికల బరిలో నిలిచిన జూనియర్ ఢీకొట్టబోతున్నారు. అయితే 2019 రిజల్ట్ రిపీట్ చేస్తామంటున్నారు మంత్రి సోదరుడు. ఎక్కడిది ఫైట్, అక్కడ ఎవరి బలం ఎంత? టీడీపీ సీనియర్ 7సారి, వైసీపీ అభ్యర్థి తొలిసారి. పొన్నూరులో కాస్ట్ ఈక్వేషన్స్. పొన్నూరు నియోజకవర్గం నాయకులకు రాజకీయ పాఠాలు నేర్పిన ప్రాంతం. ఆచార్య ఎన్జీ రంగా స్వాతంత్రోద్యమం తర్వాత రాజకీయ పాఠశాల ఏర్పాటు చేసి నాయకులకు శిక్షణ తరగతులు ఇచ్చింది అక్కడే. అలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు సీనియర్ జూనియర్ మధ్య రసవత్తరంగా ఉంది ఎలక్షన్ ఫైట్. టీడీపీ ఆవిర్భావం తర్వాత 9 సార్లు ఎన్నికలు జరిగితే 2 సార్లు మాత్రమే పొన్నూరులో వేరే పార్టీల అభ్యర్థులు విజయం సాధించారు. టీడీపీ ఆవిర్భావంతో రాజకీయ అరంగేట్రం చేసిన వీరయ్య చౌదరి 2 సార్లు గెలిచి మరోసారి కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆయన మరణానంతరం వీరయ్య కుమారుడు నరేంద్ర కుమార్ రాజకీయాల్లోకి వచ్చారు. వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల్లో మాత్రం కిలారి రోషయ్య చేతిలో ఓడిపోయారు నరేంద్ర. అప్పటి నుంచి నియోజకవర్గంలోనే ఉంటూ వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్నారు. రాజకీయంగా అనుభవం ఉన్న నేతను ఢీకొట్టేందుకు పొన్నూరులో వైసీపీ మరో కొత్త ప్రయోగం చేసింది. గత ఎన్నికల్లో గెలిచిన కిలారి రోషయ్యని గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పంపించి ఆయన స్థానంలో మంత్రి అంబటి రాంబాబు తమ్ముడు మురళిని పోటీకి దించింది. అంబటి మురళి ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే మొదటిసారి. రేపల్లికి చెందిన అంబటి కుటుంబం గుంటూరులోనే స్థిరపడింది. కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఆ ఈక్వేషన్లో అంబటి మురళిని పొన్నూరు నుంచి పోటీకి దించింది వైసీపీ అధిష్టానం. దీంతో కాపు కమ్మ సామాజిక వర్గ నేతల మధ్య పొన్నూరులో మరోసారి బిగ్ ఫైట్ నడుస్తోంది. పొన్నూరులో కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ. 32,000 మంది కాపులుంటే కమ్మ సామాజిక వర్గం ఓటర్లు 24,000 మంది ఉన్నారు. ఇక ఎస్సీల్లో మాలవర్గం ఓటర్లు 28,000 ఉంటే మాదిగ ఓటర్ల సంఖ్య 19,000. 24,000 మంది ఓటర్లున్న ముస్లిం మైనారిటీలు పొన్నూరులో కీలకంగా ఉన్నారు. ఈ లెక్కలన్నీ చూసుకునే మరోసారి కాపు సామాజిక వర్గ నేతకి అవకాశం ఇచ్చింది వైసీపీ. అటు టీడీపీ కూడా కాపు ఓటర్లపై నమ్మకంతో ఉంది. జనసేన కలిసి రావడంతో కాపుల ఓట్లు తమకేనన్న ధీమాతో ఉన్నారు టీడీపీ అభ్యర్థి. గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన ధూళిపాళ్ల ఈసారి రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్నారు. వైసీపీ అభ్యర్థి చాప కింద నీరులా పనిచేసుకుపోతున్నారు. గత ఎన్నికల ఫలితమే రిపీట్ అవుతుందో లేకుంటే 6సారి గెలిచి నరేంద్ర పట్టు నిలబెట్టుకుంటారో కానీ పొన్నూరు ఫైట్ మాత్రం సంథింగ్ స్పెషల్ అన్నట్లే ఉంది.